నిన్న టీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి చేశారు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీస్ నా ప్రాంతం, మీరు కాదు కదా మీ బాస్ కూడా గల్లీలకి బయటికి పోలేదంటే కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీ దాటకు మీ ఇల్లు చూడదు. సో అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పే ముచ్చట్లం గట్లా ఉన్నాయి. మన జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏ రకంగా మాట్లాడుతున్నాడో ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో టీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి చేశారు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీస్ నా ప్రాంతం, మీరు కాదు కదా మీ బాస్ కూడా గల్లీలకి బయటికి పోలేదంటే అంటే గల్లీలకి వెళ్ళి బయటికి పోలేరు అని చెప్పేసి ధమ్కీలు ఇస్తున్నారు. అంటే మరి ఇది ఏందన్నట్టు, ఇది ఏంటంటే నవీన్ యాదవ్ గారు ఏంటిదన్నట్టు ఇది. మీ తండ్రి గారు అయినటువంటి శ్రీశైలం యాదవ్ గారేమో కేసీఆర్కే ధమ్కీలు ఇస్తాడు ఏకంగా. కేసీఆర్కే నీ చరిత్ర నాకు తెలుసు, నేను నోదరిస్తే మొత్తం అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పేసి కేసీఆర్కే ధమ్కీలు ఇస్తాడు. మీరేమో గల్లీలకి వెళ్ళి బయటికి వెళ్ళలేరని చెప్పేసి మీరు ధమ్కీలు ఇస్తారు. అంటే ఇక జనం ఓటేస్తే మీకు వేయాలి, లేకపోతే వేయద్దు. ఇప్పుడు నేను ఓడిపోతే మీ పని అయిపోయింది అన్నట్ట మీనింగ్. ఇది ఏందన్నట్టు, ఇదేం వ్యవహారం అండి? ఇట్లా బెదిరించి ఓట్లు అడిగితే అవుతుందా? అదేదో సినిమా ఉంటుంది చూసినావా, నాకు ఓట్లు వేయకపోతే ఒక్కనొక్కరిని వేసేస్తా నరికేస్తాను, ఏం సినిమా కది? సై సినిమాలో అంటారు. జైలు అవకాశ సినిమాలో కూడా రావణ్ అనేటువంటి క్యారెక్టర్లో నాకు సినిమా లేకపోతే ఒక్కనొక్కరిని అది చేస్తా అని చెప్పేసి ఆయన వార్నింగ్లు ఇస్తాడు. ఇక నాకు ఈయన స్టేట్మెంట్ చూస్తుంటే సేమ్ అట్లనే అనిపిస్తున్నది. గల్లీలకి వెళ్ళి బయటికి వెళ్ళరంట. మరి ఇది బెదిరింపు ధోరణి కాకపోతే, ఇది బెదిరించడం కాకపోతే ఏంటి చెప్పండి జూబ్లీస్ ప్రజలారా? ఈ రకమైనటువంటి బెదిరింపులతోటి మీరు రాజకీయాలు చేస్తారా? మీరు ప్రజలకు సేవకులు కావాలనుకుంటారా, ప్రజలకు బాసులు కావాలనుకుంటారా? మీకు బాసులు ప్రజలా, ప్రజలకు బాసులు మీరా? ప్రజలు ఓట్లేస్తే మీరు గెలుస్తారా, మీరు ఓట్లేస్తే ప్రజలు గెలుస్తారా? ప్రజల ఓట్లతోటి ప్రజల దయాదాక్షిణాలతో గెలిచినటువంటి రాజకీయ నాయకులు ఈ రకమైనటువంటి బెదిరింపులకు, ఈ రకమైనటువంటి ధమ్కీలకు పాల్పడితే అసలు ఏందన్నది ప్రజాస్వామ్యమా, లేకపోతే మీ ఏకఛత్రాధిపత్యంగా ఏలేస్తాం మేము, మాకు నచ్చిందే మేము చేస్తాం అన్నటువంటి విధంగా ఇది ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఒకసారి అర్థం చేయండి. గల్లీలు దాటరు ఇల్లులు కూడా చూడరు అంట. గల్లీలు దాటరు ఇల్లులు చూడరు. ఇది ఎవరిని బెదిరించినా ఈ బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 24 నెలల్లో 22 నెలల్లో ఏం చేసిందో చెప్పండి. ఎందుకు ఓటేయాలో కాంగ్రెస్ పార్టీకి చెప్పండి. ఇగో ఈ పలానా మంచి పని చేసినాం మేము, అందుకే మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇగో నేను ఈ పలానా వ్యక్తిని ఈ పలానా మంచి పని చేసినా, అందుకే మాకు ఓటేయండి. ఈ రకంగా మీరు ప్రచారం చేయాలి. కానీ మీరు గల్లీలే దాటరు, మీరు రోడ్లే దాటరు, ఇది నా ఇల్లు, ఇది నా అయితే నీదైతే రాసి పెట్టుకున్నావా? జూబ్లీస్ మొత్తము జూబ్లీస్లో ఉన్నటువంటి 7 డివిజన్లని, జూబ్లీస్లో ఉన్నటువంటి 3,94,000 ఓటర్లని, లేకపోతే ఆ ఉన్నటువంటి ఆ మొత్తము భూభాగాన్ని మీ పేరు మీద ఏమైనా రాసి పెట్టుకున్నారా? అది కాదు కదా. ప్రజల దగ్గరికి పోయినప్పుడు ప్రజలకు ఏం చేస్తామో చెప్పి వాళ్ళ మన్ననలు పొందాలి. కానీ ఇక్కడ ఏదో మీకు అసంతృప్తి, ఆవేదన, ఎక్కడో మీ ప్రెస్టేషన్ బయటపడుతుంటే కనపడతా ఉన్నది నవీన్ యాదవ్ గారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మీ నాయన కేసీఆర్కు ధమ్కీలు ఇస్తాడు, మీరు మొత్తం ధమ్కీలు ఇచ్చేటువంటి మీ ర్యాలీలనేమో మొత్తం అందరు రౌడీ షీటర్లను తీసుకొచ్చి ర్యాలీలు చేస్తారు. ప్రజలకు మొత్తం ఒక భయాందోళన పరిస్థితులు. ఎవరు రౌడీ షీటర్లు గారు? మరి మన బైండ్ ఓవర్లు ఎందుకు చేసిరండి? మొన్న దేనికోసం చేసిరు బైండ్ ఓవర్లు? రాష్ట్రంలో వేరే పార్టీ ప్రభుత్వం లేదు కదా. మీరు ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తూ ఉన్నారో ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వమే కొనసాగుతూ ఉంది కదా. మరి బైండ్ ఓవర్లు ఎందుకు చేసిర్రు? అక్కడ ఒకవైపు ఆ రకంగా జరుగుతూ ఉంది, ఇక్కడనేమో మీరు ధమ్కీలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇది జూబ్లీస్ నా ఇల్లు, ఈ గడప దాటి మీరు బయటికి పోలేరు అని చెప్పేసి. ఈ ధమ్కీలు ఇవి కరెక్ట్ కాదు. నవీన్ యాదవ్ రాజకీయం తెలియకపోతే తెలుసుకో. మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కొంచెం ట్రైనింగ్ తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు ఓట్లప్పుడు ప్రజలను ఏ రకంగా నమ్మబలుకుతాడో, ఏ రకంగా చెప్పి ఓట్లు వేసేటువంటి విధంగా అది చేస్తాడో. అవ్వా మీకు 2,000 వస్తుంది, ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తే మేము 4,000 ఇస్తాం, నీ మనవడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, వానికి 100 రూపాయలు ఇవ్వచ్చు తీసి అల్లకెళ్ళి పెట్రోల్ కోసము అని చెప్పేసి అప్పట్లో చెప్పిండు కదా. అలాంటి ముచ్చట్లు చెప్పాలి నువ్వు వీళ్ళకి వచ్చి, జూబ్లీస్కి వచ్చి.
అంతేగాని నాకు ఓటు వేయకపోతే వేసేస్తామనో, లేకపోతే ఇక్కడికి వచ్చి నా మీద తప్పుడు ప్రచారం చేస్తే గడప దాటరానో ఇట్లాంటివి చేసిరనుకో అసలుకే ఎసరు వస్తుంది, డిపాజిట్లు కూడా రావు ఇట్లా చేస్తే. అనవసరంగా అది వేయకండి, ప్రజల మన్ననలు పొందండి, ప్రజల కోసము మీరు ఏం చేస్తారో అడగండి, ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇగో మేము ఈ 22 నెలల్లో ఈ అద్భుతాలు చేస్తాము, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇంకా కొంత అద్భుతాలు చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ ఉప ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో నా లెక్కనే ఒక ఆయన అక్కడ గెలిచిండు కాంగ్రెస్ నుంచి. అవి గెలిచినప్పుడు కనపడ్డాడు, మరి ఇప్పటిదాకా ఎందుకు కనపడతాడో కూడా చెప్పండి. అక్కడ కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అద్భుతాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అద్భుతాలు ఏంటో చూపించి చెప్పి ఇక్కడ ఇప్పుడు మీరు కూడా ఓట్లు అడిగితే బాగుంటుంది. అలా కాకుండా ధమ్కిలు ఇస్తే మాత్రం ప్రజలు కూడా మీకు ధమ్కిలు ఇస్తారు. ఓవర్ ద టైం ఏ రకంగా ధమ్కిలు ఇవ్వాలనో ఆ రకంగా ధమ్కిలు ఇస్తారు. ఈ ధమ్కిల ధోరణి కరెక్ట్ కాదు, దయచేసి తీరు మార్చుకోండి నవీన్ యాదవ్ గారు.